కొద్ది రోజుల క్రితమే సోనీ అనే పెద్ద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు రామాయణ దర్శక నిర్మాతలు. కేవలం ఈ డీల్ కోసమే రామాయణ ట్రైలర్ రిలీజ్ను సైతం పోస్ట్ పోన్ చేశారు. అలా ఎందుకు అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ సోనీ రంగంలోకి దిగితే రామాయణ రేంజ్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఈరోజు స్క్రీన్స్ లిస్ట్ తెలిసిన తర్వాత అందరికీ అర్థమైంది. రణ్బీర్ రామాయణం ఎవరి అంచనాలకు అందకుండా రికార్డులు క్రియేట్ చేస్తోంది. గతంలో ఏ భారతీయ చిత్రం కూడా చేయని పనులన్నీ చేస్తోంది. సోనీతో రామాయణ నిర్మాతలు కుదుర్చుకున్న ఒప్పందం ఫలితం ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 50,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఇండియాలో పుష్ప 2 చిత్రాన్ని మాత్రమే రికార్డు స్థాయిలో 13,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు రామాయణ ఇండియాలో 9,000కు పైగా స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా 50,000 స్క్రీన్స్ తో కలుపుకుంటే దాదాపు 60,000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది అన్నమాట. భారతీయ సినిమాలో రామాయణ చిత్రం నిజంగానే ఒక అరుదైన రికార్డ్ నెలకొల్పిందని చెప్పవచ్చు.